వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ యూనిట్ 1కి వచ్చేసరికి ఎల్ఏక్యూస్ మీన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్ ప్రోటోకాల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వైర్లెస్ ట్రాన్స్మిషన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ ద ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఇన్ నెట్వర్కింగ్. ఈ 5 క్వశ్చన్స్ అనమాట 10 మార్క్స్కి. నెక్స్ట్ 5 మార్క్స్కి వచ్చేసరికి ఈ 10 మార్క్స్వే పర్ఫెక్ట్గా చదివితే సగం రాస్తే ఈ 5 మార్క్స్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇవి కూడా చూసుకోండి. 5 మార్క్స్వి అనమాట ఇవి, ఈ 7 క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఇవన్నమాట. యూనిట్ 2 నుంచి ఎల్ఏక్యూస్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టాను కదా, అది ఒకసారి చూసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి అనమాట. ఈ వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలిమెంటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్ అను. నెక్స్ట్ వాట్ రోల్ డస్ ద డేటా లింక్ లేయర్ ప్లే ఇన్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏక్యూస్ చెప్పాను కదా, 10 మార్క్స్వి చదివితేనే ఇవి కవర్ అయిపోతాయి. సో ఈ 7 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి ఒకసారి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన మాత్రం ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఆర్ ద ప్రైమరీ డిజైన్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద నెట్వర్క్ లేయర్. ఇది ఇంపార్టెంట్ అనమాట చాలా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పిన మాత్రం చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏక్యూస్ చూసుకుంటే ఈ రూటింగ్ ఆల్గరిథం, ఇంటర్నెట్ వర్కింగ్, IPv4 IPv6 ఇవి 10 మార్క్స్కి కూడా ఇచ్చాను. సో అవే అనమాట 10 మార్క్స్కి 5 మార్క్స్కి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా 10 మార్క్స్ కూడా ఇచ్చాను. సో ఇవే రిపీటెడ్గా 10 మార్క్స్కి 5 మార్క్స్కి అడుగుతారనమాట. సో ఇవే అనమాట చూసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసరికి ఇవన్నమాట. వాట్ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ UDP TCP ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఇవన్నమాట. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ వచ్చేసరికి అవే అనమాట 10 మార్క్స్లో ఇచ్చినవే 5 మార్క్స్కి కూడా అనమాట. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 5కి వచ్చేసరికి ఇవన్నమాట. DNS అప్లికేషన్ ఆర్కిటెక్చర్, సింపుల్ మెయిన్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTP, డొమైన్ సర్వర్, URL, www. నెక్స్ట్ ఇవన్నమాట. ఇవి చూసుకున్న తర్వాత నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఇవన్నమాట. సో ఇంతవరకు ఇది డేటా కమ్యూనికేషన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.